ఇంటింటి రామాయణం డిసెంబర్ 5వ తారీఖు ఎపిసోడ్లో తనకు తెలియకుండా ఇంట్లో వాళ్ళెవరైనా ఊపిరి పీల్చినా కూడా సహించదు అవని. అలాంటి ఇంట్లో మందు తాగి చిందులు వేస్తామంటే ఊరుకుంటుందా? కల్చర్ తెలీదా బ్లడీ ఫూల్ అంటూ చెంప వాయించడమే కాదు, కల్చర్ పై జాతిని ఉద్దేశించి సుదీర్ఘమైన ప్రసంగమిచ్చింది. అవనికి చెక్ పెట్టాలంటే ఒకే ఒక్క ఆయుధం కమల్. అతన్ని గ్రిప్ లో పెట్టుకుంటే అవని ఆట కట్టించొచ్చని పథకం వేసిన పల్లవి వలపు వల విసిరి మెల్లగా లాగేసింది. కడుపు తీయించుకుని గతంలో తప్పు చేశాను, ఇప్పుడు నాకు అమ్మని కావాలనుంది అంటూ కమల్ ని ఎమోషనల్ గా కట్టిపడేసింది. నాకు అమ్మ కావాలని ఉంది, నీకు నాన్న కావాలని లేదా బావా అని అంటుంది పల్లవి. నాన్ననైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అంటూ పల్లవిని గుండెలకు హత్తుకుంటాడు కమల్. నీ బట్టలు ఆయిల్ వాసన వస్తున్నాయి, వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చే బావా అని అంటుంది పల్లవి. దాంతో కమల్, నువ్వే నాకు స్నానం చేయించొచ్చు కదా అని అంటాడు. నేనా అంటూ తెగ సిగ్గుపడిపోతుంది పల్లవి. నువ్వు అమ్మవి కావాలనుకున్నప్పుడు చేయిస్తే తప్పే ఉంది అని అంటాడు కమల్. అందుకు తెగ సిగ్గుపడిపోతుంది. నువ్విలా సిగ్గుపడితే నన్ను నాన్ననెలా చేస్తావు అని అంటాడు కమల్. తెంగరోడే కాని తిక్క వేషాలు చాలానే ఉన్నాయి నా మొగుడ్లో అని కమల్ ని తీసుకుని బాత్రూమ్ లోకి వెళుతుంది పల్లవి. ఆ తర్వాత కమల్ షర్ట్ విప్పేసి జల 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 పాతం నువ్వు సెలసెల సెల ఏరుని నేను అంటూ సాంగ్ వేసుకుని రుద్దుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కమల్ చెలరేగిపోయి బకెట్ నెత్తి నీళ్లతో పల్లవి అందాలు తడిపేస్తాడు. ఇక ఇద్దరు కలిసి బాత్రూమ్ లోనే చెలరేగిపోతూ ఉంటారు. ఏంటి బావా ఇది, నా చీర తడిచిపోయింది అని అంటుంది పల్లవి. తడిచిన చీరలో ఎలా ఉన్నావో తెలుసా, అదోలా ఉన్నావు, మత్తెక్కించేలా, ముద్దు పెట్టుకోవాలనిపించేలా, ఇంకేదోలా అంటూ పల్లవిని మీదికి లాక్కుని బాత్రూమ్ లోనే లైట్లు ఆర్పేస్తారు. మొత్తానికి ఈ సీన్ అయితే మామూలుగా లేదయ్యా, మంటలే. ఇక బాత్రూమ్ సీన్ అయిపోయిన తర్వాత మళ్లీ సిద్ధమవుతాడు కమల్. అద్దం ముందు నిలబడి పల్లవి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా వెనక నుంచి వస్తాడు. నా కనులెప్పుడు కలలే కనని, పెదవులెప్పుడు అననే అనని అంటూ రెండో సాంగ్ స్టార్ట్ చేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు బావా అని అడుగుతుంది పల్లవి ఏమీ అరగనట్టు. ఈ రోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, అంతకంటే అందంగా కూడా కనిపిస్తున్నావు అని అంటాడు కమల్. ఆ మాటతో పల్లవి సిగ్గుపడిపోతూ, నేనేం కొత్తగా లేను, రోజు ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నాను అని అంటుంది. నువ్వు రోజు ఇలాగే నాతో ప్రేమగా ఉంటే ప్రతిరోజు అందంగానే ఉంటాను, ప్రతిరోజు పండగలా ఇద్దరం హ్యాపీగా ఉంటాం అని అంటుంది పల్లవి. ఆ మాటతో అవునా అంటూ తన బిగి కౌగిట్లో బందీ చేసేస్తాడు కమల్. మనం ఇలాగే హ్యాపీగా ఉందాం అని కమల్ అంటే, నేను కాదంటానా బావా, లేక వద్దంటానా అని కమల్ గుండెలపై వాలిపోతుంది పల్లవి. అనంతరం కమల్ ని ఓరగా చూస్తూ, ప్రేమగా నేను దగ్గరవగానే నా రూట్లోకొచ్చాడు, నిన్నిలాగే గుప్పెట్లో పెట్టుకుని నాకు ఉపయోగపడే విధంగా మార్చేస్తా అని అనుకుంటుంది. ఇక అంతా ప్రశాంతంగా ఉంటే అది అవని ఇల్లు ఎందుకవుతుంది? తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి తన గదిలో మందు పార్టీ ఇస్తుంది శ్రియ. వాళ్లతో తాగి తందనాలాడుతూ డాన్సులు చేస్తూ ఉంటుంది. ఇక మన హీరోయిన్ ఎంటర్ అయ్యి, ఓసి పాపాత్మరాలా, ఎంత పని చేశావే అంటూ తనదైన శైలిలో శ్రియకు క్లాస్ పీకుతుంది. మరి శ్రియ ఊరుకుంటుందా? నేను తాగితే నీకెందుకు అని తిరగబడుతుంది. ఇంట్లో మందు పార్టీ చేసుకుంటారా బుద్ధి లేకుండా అని అవని అనడంతో, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి లేంది నీకా నాకా, నా ఫ్రెండ్స్ ముందు నన్ను బుద్ధి లేదని అంటావా, అసలు నీకుందా అని తిట్టి పారేస్తుంది శ్రియ. ఇక శ్రీకర్ అందుకుని, మా గదిలో మేం తాగుతుంటే మీకేంటి నొప్పి అని అంటాడు. ఇంతలో పార్వతి, నోరు ముయ్యరా, ఇంట్లో తాగి తందనాలాడతావా, నా కొడుకు బుద్ధిమంతుడు, నీ కారణంగా వాడిలా తయారయ్యాడు అని అంటుంది. నేనేం చిన్నపిల్లోని కాదు శ్రియ చెప్తే చెడిపోవడానికి అని అంటాడు శ్రీకర్. ఇంతలో రాజేంద్ర కల్పించుకుని, అమ్మా శ్రియ, నువ్వు ఆడదానివయ్యుండి నువ్వు మందు తాగడం ఏంటమ్మా, సిగ్గులేదు అని అంటాడు. మందు మగాళ్లే తాగాలి, ఆడాళ్లు తాగకూడదని రూల్ ఏమైనా ఉందా మావయ్య? బాగా చదువుకున్నవారే కదా మీరు, మీకేమాత్రం తెలీదా అని అంటుంది శ్రియ. ఆ మాటతో అక్షయ్, సిగ్గు లేకుండా ఇంట్లో తాగి తందనాలాడిందే కాకుండా తప్పేంటని అడుగుతున్నావా, రూల్స్ గురించి మాట్లాడుతున్నావు, రూల్ లేకపోతే తాగుతావా, ఇంట్లో పిచ్చి వేషాలు వేస్తున్నారా, మందు తాగడం తప్పు కాదంటున్నావు, నువ్వసలు ఆడదానివేనా అని అంటాడు. ఆ మాటతో శ్రీకర్కి రోషం తన్నుకొస్తుంది. ఏంటన్నయ్యా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, నువ్వు వదినా మీ గదిలో కూర్చుని ఏం చేస్తున్నారని మేమెప్పుడైనా అడిగామా, మా గదిలో మేమేం చేసుకుంటే మీకెందుకు అని అంటాడు. అంటే మీరేం చేసినా అడగకూడదని అంటున్నారా అని అంటుంది అవని. అదే చెప్తుంటా, తెలుగులో చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా, మీకు నచ్చినట్టు మీరుంటున్నారు కదా, మరి మాకు నచ్చినట్టు మేముంటే తప్పేంటి అని అంటుంది శ్రియ. ఆ మాటతో అక్షయ్, మీకు నచ్చినట్టు ఉంటామంటే కుదరదు, ఇది ఉమ్మడి కుటుంబం, సభ్యతా సంస్కారం గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి అని అంటాడు. ఇక పార్టీకొచ్చిన శ్రియ ఫ్రెండ్స్ లో ఒక ఆమె, చిచ్చి, ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తారా, మీ వాళ్ళకి కల్చర్ తెలీదు అని అంటుంది. ఆ మాట అని అనగానే ఆమె చెంప చెళ్ళుమనిపిస్తుంది అవని. ఏది ఏమైనా అవని మాత్రం వారం తిరిగేలోపు ఎవరో ఒకరిని కొట్టాలబ్బా,
లేకపోతే తనకి నిద్రే పట్టదు. ఊ అంటే చాలు ఆ పల్లవిని ఒకటే పీకుడు పీకేది. ఈ వారం జస్ట్ మనిషి మారిందంతే, దెబ్బ మాత్రం తప్పలేదు. ఏంటి మాకు కల్చర్ తెలీదని అంటావా? అసలు కల్చర్ పుట్టిందే మా ఇంట్లో అంటూ క్లాస్ పీకడం స్టార్ట్ చేసింది శ్రియ. పరాయి వాళ్ళ ఇంటికొచ్చి మందు కొట్టడం కల్చరా? మత్తులో తాగి ఊగడం కల్చరా? చెప్పండి, ఏంటి మీ కల్చర్? నిన్ను కన్నవాళ్లు నీకు కల్చర్ గురించి నేర్పించుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు అంటూ కల్చర్ పై పెద్ద ప్రసంగం స్టార్ట్ చేసింది అవని. ఆమె ప్రసంగాలను భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతారు శ్రీకర్, శ్రియ. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది.